హలో నమస్తే, నేను దండి శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ల వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి అలా కొత్త పలుకు అని ఉంటుంది ప్రతి ఆదివారం. అది ఏవిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరు రాధాకృష్ణ గారు రాస్తారంటారు. మరి ఆయన రాస్తారా, వేరే రాసిన దానికి ఆయన పేరు పెట్టుకుంటారు తెలియదు. కానీ ఈ పలుకులు గురించి అప్పుడప్పుడు విచిత్రమైన పలుకులు పలుకుతారు. విచిత్రంగా ఉంటాయి ఆ పలుకులు. ఈరోజు పలికిన పలుకుల్లో చంద్రబాబు నాయుడు గారి పిచ్చి గురించి పలికారు. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పెట్టిందట. ఆ పిచ్చి ఎవరి వల్ల అంటే పనికి మాలిన సలహాలు ఇచ్చే కొంతమంది పనికి మాలిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ చేరారట. ఆయన చుట్టూ చేరిన పనికి మాలిన వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే P4 అని ఒకటి పట్టుకొని దాని చుట్టూ తిరుగుతున్నా అంటున్నారు. మరి మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ గురించి, మీరు చేసే భజన, మీరు మోస్తున్న పల్లకి, మీకు అణువు తెలుసు కదా అయింది. మరి ఆ పనికిమాల సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో తెలిసి ఉండాలిగా మీకే. మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతుండే, క్వశ్చన్ చేస్తున్న మన్నే. ఏందట అంటే ఆ పనికిమాల సలహా ఏంది, పనికిమాల పిచ్చి ఏంది, ఆ పిచ్చి ఎవరు అంటే P4 పిచ్చి పట్టుకుంది చంద్రబాబు నాయుడికి. పేదరిక నిర్మూలన 2029 వరకు చేస్తానంటుండో అది అయితే అసలు సాధ్యం. ఈయనకెందుకు పేదరికం ఉంటే ఉండనే రాదు అన్నట్లు చెప్తున్నారు వారు. ఎందుకంటే అత్యంత సంపన్నమైన దేశాల్లో కూడా పేదరికం ఉందట. కాబట్టి మన రాష్ట్రంలో తప్పే ఉంటాయి అని చెప్తున్నారు. చెప్తూ కొన్ని మాటలు రాశారు ఆయన. ఆచరణదాజ్యంగాని ఇలాంటి ఆలోచన అంటే చంద్రబాబు మా చెడ్డ ఇష్టమట. మా ఇష్టం కాదు, మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్ములో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయన అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు జర్నలిస్టు. ఆయనట చంద్రబాబు నాయుడు గారు పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందట. ఏ పుణ్యానికి పోయింది, ఏ పాపం ఎదురైంది చెప్పండి ఒకసారి. ఏంది ఆయన చేసిన పుణ్యమేంది, ఆయన చేసిన దాన ధర్మాలేంది, వచ్చిన పాపమైంది అది చెప్పడం. మళ్ళీ దిక్కుమాలిన వాళ్ళు రాట, ఎవరో సలహా ఇచ్చారట దిక్కుమాలిన వాళ్ళు. మీలాంటి వాళ్ళు తప్ప వాళ్ళకి ఎవరు సలహా ఇయ్యరు, మీలాంటి వాళ్ళ సలహా తప్ప ఎవరు సలహా పుచ్చుకోడు ఆయన. ఇంకోటి చెప్తుండు, దిక్కుమాలిన సలహాను ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ ఎందుకు తెలియదు మీకు? ఇన్ని తెలిసినప్పుడు మొత్తం తెలుసు కదా. ఆయన గురించి ఇంచు అణువు తెలుసు కదా. ఆయనకి దిక్కుమాలిన సలహా ఇచ్చినోడు తెలదా అంటే ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా ఇప్పుడు దిక్కుమాలిన వాళ్ళ అంటే అసలు దిక్కుమాల సలహా ఇచ్చేటోడు ఇచ్చి ఉండొచ్చాము. ఈయన ఎందుకు పాటిస్తాడు? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా ఇచ్చారా సలహా? ఆయన మనసులోంచి వచ్చిందంటే ఆయనే చెప్పిండు కదా, నా మనసులోంచి వచ్చిన కళ ఇది P4 అని. అంటే దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి ఒకసారి, దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు చేస్తావు, ఈ దిక్కుమాలిన పనులు చేయమాకు అని చెప్తూ దిక్కుమాల సలహాని ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా P4 విధానాన్ని అమలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏదైనా ఒక పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం, సదరు పథకం వల్ల ప్రజలకు జరిగే మేలెంత, ప్రభుత్వానికి రాజకీయంగా కలిగే ప్రయోజనం ఎంత అని బేరీజు వేసుకోవాలి కదా. ప్రజలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియని వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఆచరించి అమలు చేస్తే నష్టం తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు P4ను పట్టుకొని వేలాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులను పిలిపించుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు. సదరు సమావేశాలలో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు గొప్పదానాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో మిగతా వారు చిన్నబుచ్చుకుంటున్నారు. P4 పథకం అమలు పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సంస్థకు వైస్ చైర్మన్గా సి కుటుంబరావు అని ఆయన నియమించారు. ఆయన ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి టార్గెట్లు విధిస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆయన బాధ అంతా. బేరీ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారట ఒక పథకం ప్రారంభించే ముందు దీనివల్ల నష్టమైంది, లాభమైంది, రాజకీయంగా ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఇది ఆచరణ సాధ్యం, ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఎట్లా పెడతావు ప్రోగ్రామ్స్ అంటాడు. మీరే కదా ఇంటర్వ్యూలలో ఆయన్ని ఆకాశానికి ఎత్తేది. రాజకీయ ఉద్దండు, రాజకీయ చాణక్యుడు, 45 సంవత్సరాల రాజకీయ జీవితం, మచ్చలేని రాజకీయ నాయకుడు అని చెప్పి మీ ఇంటర్వ్యూలు చెప్తూ ఉంటారు కదా. మరి ఆయనకి ఆ మాత్రం తెలదా ఏది ఆచరణ సాధ్యమైతే ఏది కాదనేది? ఇదంతా కాదు, మీకు ఒక పిచ్చి పట్టుకుంది.
మీ పిచ్చిని ఈరోజు ప్రజలపైన రుద్ది ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారట కొంతమంది పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను పిలిపించుకొని మీరు మా పేదోళ్ళకి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి అని చెప్తుండట. ఇదే గంటలు గంటలు సమావేశాలు సరిపోతున్నాయి అంటుండ. ఆయన చేసేది అది కాదు, మీకు తెలవట్లే. మీకు తెలుసు దొంగ నాటకాలు ఆడతారు మీరు, మీకు తెలవందేం కాదు. మీరు మోస్తున్న పార్టీ కలిసి ఎలా పేద ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల్ని, రైతుల్ని పట్టి పీడిస్తున్నారు. పెట్టుబడుల పేరుతోని, పారిశ్రామికవేత్తల పేరుతోని, P4 పేరుతోని. మీరేమో ఒక దొంగ కథ చెప్తారు ఈరోజు వచ్చి చిలక పలుకులు, కొత్త పలుకు అని. P4 పేరుతోనట పేదలను ఉద్ధరించడానికి గంటల గంటల సమావేశం అవుతుండట చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అయ్యే సమావేశాలు ఏంటి? ప్రజల భూములు ఎక్కడున్నాయి, ఏ పారిశ్రామికవేత్తకి ఎంత ఇవ్వాలి, ఊర్సా కంపెనీకి ఎన్ని వేల ఎకరాలు ఇవ్వాలి, TCSకి ఎంత ఇవ్వాలి, లూలు కంపెనీకి ఎంత ఇవ్వాలి, సింగపూరు, జపాన్ నుంచి వచ్చే కంపెనీలకు ఎంతెంత భూములు ఇవ్వాలని వాటి కోసం ఆయన కూర్చొని మాట్లాడేది. పేద ప్రజలను బాగు చేయడానికి కాదు, అది మీకు తెలుసు. కాబట్టి దాని నుంచి మాఫీ చేయడానికి మీరు ఇది ఒక కొత్త కథ అల్లి P4తో పేదరిక నిర్మూలన అయిద్దా, ఎవడో పనికి మాలినోడు ఇచ్చే సలహాను పట్టుకొని ఇది చేస్తే అట్టా అని అనేదో కొత్త నీతులు చెప్తుండు. ఆయన ఏం పేదరికాన్ని నిర్మూలన చేయాలనుకోవట్లే, మీరేం బెంగపడొద్దు. ఆయన చేయాలనుకుంటున్న నిర్మూలన పారిశ్రామికవేత్తలకి ఈ భూములన్నీ రైతుల దగ్గర లేకుండా చేసి ఇవ్వాలనుకుంటుండు. దానికోసం ఆయన కూర్చునే మీటింగులు. కుప్పంలో అన్నట్టు 250 కుటుంబాలని దత్తత తీసుకుంటూ ఇది తప్పుడు నిర్ణయం కదా, మిగతా వాళ్ళ కోపం రాదా అంటుండు. ఆయన తీసుకుండో లేదు, మీకు వస్తుంది కోపం ముందు. అంటే మొత్తానికి ఈ స్కీమ్ని ఎత్తేయండి అని చెప్తుండు. ఈ స్కీమ్ని ఎత్తేసి పేదరిక నిర్మూలన చేయొద్దు, అట్లే ఉంచాలి, పేదలు అట్లే ఉండాలి, మనం ఎట్లే ఉండాలని. నిజంగానే మీరు జర్నలిస్ట్ అయితే, మీరు నిజంగానే P4లో ఒక పాజిటివ్ కోణం చూస్తే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది పనికిమాలిన ఆలోచన కాదనుకుంటే, ఆయన పనికిమాలిన మనిషి కాదనుకుంటే, పనికిమాలిన పరిపాలన కాదనుకుంటే, మీరు అనుకుంటే మీరే చెప్తున్నారు పనికిమాలిన వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తాడు, ఆయనకు ఒక పిచ్చి పట్టుకుంది అని చెప్పి. నిజంగానే పేదరిక నిర్మూలన చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చిత్తశుద్ధి, మీరు అంటున్న ప్రకారం ఆయనకు లేదు, అది వాస్తవం. మీరేదో బొంకులు బొంకుతున్నారు. కానీ ఈ బొంకులు ఆపి నిజంగానే మీకు పేదరిక నిర్మూలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు మనసులో నుంచి వచ్చిన ఆలోచన అయితే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నారా బ్రాహ్మణి గారికి, నారా భువనేశ్వరి గారికి, దేవాంశుకి, వీళ్ళందరికీ ఉన్న ఆస్తుల్ని పేదలకు పంచిపెట్టమనండి, తప్పులేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అట్లాంటి వాళ్ళు, వెదిరే రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకున్న 100,000 ఎకరాల భూముల్ని పేదల కోసం పంచారు ప్రజాసేవలో. చంద్రబాబు నాయుడు గారి జీవితమే ప్రజాసేవ అంటుండు. నా ఆఖరి రక్త బొట్టు వరకు, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే జీవిస్తా అంటాడు. ఇంకెందుకు ఆయనకు ఆస్తులు? ఆయన కొడుకు అదే అంటుండు. మొత్తం మా కుటుంబమే దానికోసం ఉందంటాక ఇక దేనికోసం ఆస్తులు అవసరం లేదు కదా. పేద ప్రజలకి మొత్తం పంచేయండి, పేదరిక నిర్మూలన అయింది. అయినా కాపని ముందు మొత్తం అది P4 అంటే అది. ఎవరినో పట్టుకొచ్చి మార్గదర్శులు మీరు బంగారు కుటుంబాల దత్తత ఈ డ్రామాలు కాకుండా మీరు చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒక అడుగు ముందుకేసి నాకున్న ఆస్తులంతా దానం చేస్తున్నా, పేద ప్రజల కోసం ఇస్తున్నా, నేను ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పి ఇచ్చేస్తే ఆయన వెనక క్యూ కడతారు. నిజంగానే ఎవడన్నా ఉంటే నాయకులు, అట్లాంటి ప్రజాసేవ కోసం వచ్చిన నాయకులు రాజకీయాలలో ఉంటే ఆయన వెనక క్యూ కడతారు, అందరిపైన ఒత్తిడి పెరిగింది. అది P4 అంటే, అది పేదరిక నిర్మూలన అంటే. ఇది పేదరిక నిర్మూలన అయ్యే కార్యక్రమం కాదు, ప్రచార కార్యక్రమం ఇది మీకు తెలుసు, ఆయనకి తెలుసు. మళ్ళీ ఇందులో చిలక పలుకులు, దొంగ డ్రామాలు చేస్తాడా? ఆస్తులు దానం చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే రోజు ఏ ఆస్తి ఉందో అంత ఉంచుకొని మిగతా అంత దానం చేయమనండి. అంత దమ్ము, ధైర్యం, గట్స్ ఉన్నాయా? అంత కమిట్మెంట్ ఉందా? అట్లాంటి నాయకులా వీళ్ళు? వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? అసలు వీళ్ళు రాజకీయాలు చేసేది ప్రజల కోసమా, ప్రజాసేవ కోసమా? పలుకుబడి, పదవులు, పరపతి, డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారు. ఇక దీనికి ఈయన వీరుడు, ధీరుడు, సూర్యుడు అని వీళ్ళు మయ్య. ఈయన ఒక్కడే కాదు, ఈరోజు రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు చేసేది అదే. పలుకుబడి, పదవులు, ప్రతిష్ట, డబ్బు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి తప్ప నిజంగా ప్రజాసేవ కోసం వచ్చిన నాయకుడికి ఆస్తులే అవసరం లేదు. ప్రజలమేం బతకాలి? ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి, కుటుంబాలను త్యాగం చేసి ప్రజల మీదనే బతుకుతున్నారు. వీళ్ళ జీవితాలే ప్రజల కోసం అంటున్నారు కదా.
చివరి రక్తబొట్టు వరకు, చివరి శ్వాస వరకు కట్టరు. మరి ఈ శ్వాసలో రక్తబొట్లు చేసేటోళ్ళు ఏమవుతుంది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు దేనికి వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే ప్రజల నుంచి కదా వచ్చింది. ఆ ప్రజలకే పంచండి. అప్పుడు పేదరిక నిర్మూలన అయింది. కానీ ఈ ఉత్తత్త కాకి కబుర్లు చెప్తే కాదు. ఇది ఏంటంట P4 పిచ్చిలో చంద్రబాబు నాయుడు గారు, మీరేమో చంద్రబాబు నాయుడు గారి పిచ్చిలో మీరున్నారు. ఆయన మోసే కార్యక్రమంలో P4 లేదు, తప్పు ఉంది, పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతుండు, కించపరుస్తుండు, అవమానపరుస్తుండు, అధికారులను ఇబ్బంది పెడుతుండు అని చెప్తుండు. ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టట్లే, అందరూ మంచిగానే ఉన్నారు. ఎవరి ఆస్తులు ₹1 జరగదు, మీకు ఏం టెన్షన్ అవసరంలే. మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్న పార్టీ నాయకుల ఆస్తులో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ₹1 ఆస్తి తరగదు, పెరుగుడు తప్ప. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరంలే, మీకు కూడా తెలుసు అది. ఇదొకటైతే అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్టంలో రాజధాని ప్లాట్లు. చంద్రబాబు నాయుడు గారిని అటెన్షన్ కామంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. మొత్తం మీద ప్రజల గురించి రాయట్లా ఆయన వార్తలు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఒప్పులు, చిన్న చిన్నవి మళ్ళీ ఆయన చెప్పేది, పెద్దవి చెప్పడు, అసలే చెప్పడు. ఈ సైడ్ చెప్తుంటాడు. అటెన్షన్ గుండు ప్లాట్లట 2014-19 మధ్యలో భూ సమీకరణ పేరుతోని రైతుల నుంచి భూములు తీసుకుంటారు. ఆ తీసుకునేటప్పుడు CRDA చట్టంలో చెప్పారు, 1 ఎకరం భూమి ఇచ్చిన రైతు ఎవరైనా ఉంటే 1000 గజాల ప్లేస్ ఇస్తారు, దాంట్లో కమర్షియల్ కొంత, రెసిడెన్షియల్ ప్లాట్లు కొన్ని ఇస్తారు, డెవలప్ చేసి అని చెప్పారు. 1 ఎకరానికి 1000 గజాలు ఇస్తారట. ఆ ఇచ్చే ప్లాట్లు అప్పట్లో కోరుకున్నారట. ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, 4000 గజాలు వస్తుంది కదా, 4000 గజాలు కోరుకోమన్నారు. వీళ్ళు కొన్ని అలాట్ చేశారు. వీటిలలో పలానా నెంబర్ల ఖాళీగా ఉన్నాయి, కోరుకోమంటే కోరుకున్నారు. ఆ కోరుకునేటప్పుడు ఏం చేశారంటే, ఇది అమరావతి ప్రపంచ రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలా అంతర్జాతీయ రాజధాని అయింది. పెద్ద పెద్ద ప్లాట్లు ఉంటే 1000 గజాలు, 800, 700 అట్లా పెద్ద ప్లాట్లు ఉంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు అని పెద్ద పెద్దగా కోరుకున్నారు. ఆ రోజు వీళ్ళు ఇచ్చిన బిల్డప్, వీళ్ళు ఇచ్చిన షో అట్లుంది. ఆడ చూస్తే ఏం లేదు, తుమ్మ కంప తప్ప. ఇప్పుడు మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తానని వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఏదైనా ఒక 200 గజాలు అమ్ముకుందామంటే విడదీయటానికి లేదు, నువ్వు కోరుకున్నప్పుడు ఏది ఉందో అదే ఉండాలంటారట. దాని గురించి అటెన్షన్ అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఈ అటెన్షన్ అని చెప్పకపోతే పోయి ఒక కాగితం ఇస్తే నీకు ఆయనకి ఉండే రోజు మాట్లాడుతూనే ఉండే. దీంట్లో అమరావతిలో ఉన్న రైతులు ప్రధానంగా నష్టపోతుంది ఏంటంటే, భూమి ఇస్తారు వాళ్ళే, భూమి త్యాగం చేసింది వాళ్ళు, ఎకరాలకు ఎకరాలు రాజధాని పేరుతో, రాజధాని కోసం. ఆ రాజధాని కోసం వచ్చిన భూమికి ప్రతిఫలంగా ఒక 1000 గజాలు వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఇయ్యటం కాదు, వాళ్ళదే భూమి. 1000 గజాలు వీళ్ళ ఉంచుకొని మిగతాది ప్రభుత్వానికి దానం చేశారు. వీళ్ళ భూమిని వీళ్ళు 100 గజాలు 200 గజాలు అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి, కండిషన్లు పెడతారు. ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు, కండిషన్లు పెట్టేది ఎవరు? పెడితే గిడితే ఇచ్చే రైతు పెట్టాలి కండిషను, తీసుకునే CRDA పెట్టమైంది కండిషను. వాళ్ళ దగ్గర ఉచితంగా భూమి తీసుకొని ఆ భూమికి ప్రతిఫలంగా ఇచ్చిన ఆ ప్లాట్ మళ్ళీ వాళ్ళ దాంట్లో తీసిస్తండి. ఆ ప్లాట్ని అమ్ముకోవడానికి కండిషన్ లేని, చేల్చడానికి కండిషన్ లేని. ఇదే కంటెక్స్ట్లో అదే రాజధానిలో ప్రైవేటు కంపెనీలకు భూములు ఇస్తున్నారు. ఈరోజు ప్రైవేటు కంపెనీలకి ప్రజల, రైతుల దగ్గర నుంచి గుంజుకున్న భూములు ఇస్తున్నారు. వాళ్ళకేం లేవు కండిషన్లు, వాళ్ళకి ఎట్లాంటి అన్కండిషనల్గా ఇస్తున్నారు. వాళ్ళు అమ్ముకోవచ్చు, ఆర్చుకోవచ్చు, అసలు కంపెనీ ఉంటుందో లేదు తెలియనోడికి కూడా ఇచ్చారు భూములు. ఈరోజు రైతులు చాలా తీవ్రమైన ఇబ్బంది. మన భూమి హీటమైంది, మన భూమి తీసుకొని ఎవరికో ఇచ్చి వానికేం కండిషన్లు లేవు, మనకేం కండిషన్లు, ఇది ఎక్కడిది? మళ్ళీ మేము గజం ఎక్కువ కూడా అడగట్లేదు, మాకు వచ్చిన 1000 గజాలనే స్ప్లిట్ చేసుకుంటాం, 200 గజాలు 300 గజాలు చిన్న చిన్నవి చేసుకుంటే ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ముందుకు వస్తారు, మేము అమ్ముకుంటే అవసరాలు తీరుతాయని. దానికి ఒప్పుకోవట్లేదా చట్టం, దానికి ఒప్పుకోవట్లేదట నిబంధనలు. ఏ నిబంధనలు? పనికి మాలిన నిబంధన. అది ఎత్తేయాలని అమరావతిలో రైతులు కోరుతున్నారట. ఈయన రాసిన, మరి అది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతి రాసిందంటే అవి ఎంతవరకు అబద్ధాలు, ఎంతవరకు నిజాలు అనేది చెక్ చేసుకోవాలి. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, విషయాలు అందరూ చూద్దాం.
ఆ పథకాలు బాబుకు సవాలే, సూపర్ సిక్స్లో ఇప్పటికే 3 అమలు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, యువగళం నిధి పథకాలు ఎప్పుడు ఇవి అమలు చేస్తే సూపర్ సిక్స్ను సూపర్ సక్సెస్ చేసినట్టే. ఆ పథకాలకు చంద్రబాబుకి సవాల్ అంటే ఏ పథకాలు అంటే ఆడబిడ్డ నిధి, యువ గళం నిధి అట. ఇంకోటి ఏం చెప్తున్నాడు, సూపర్ సిక్స్లో ఇప్పటికే 3 అమలు చేశారట. తల్లికి వందనం 1, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ. ఈ 3 అమలైనట్టే ఉంది కానీ సగం సగం అమలైనవి. చాలామంది తల్లికి వందనం రాని మహిళలు ఉన్నారు. ఈరోజు 10,35,000 మంది తల్లులు ఈరోజు అఫీషియల్గా ఆశా వర్కర్లు, అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి మినహాయించారు, వాళ్ళని తీసేశారు. వాళ్ళేగాక అనేక టెక్నికల్ ఇష్యూస్తోని తల్లికి వందనం రానోళ్ళు ఉన్నారు. అన్నదాత సుఖీభవ విషయంలో కౌలు రైతులకు రాలే, ఆధార్ సీడింగ్ కాని రైతులకు రాలే. చాలామంది రైతులు ఈరోజు ఎదురు చూస్తున్నారు. అదే అన్నదాత సుఖీభావలో సక్సెస్ఫుల్గా అయిందంటున్నారు కానీ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గాక నేను రైతుకి 20,000 రూపాయలు ఇస్తా ఎటే టైం అని చెప్పిండు. ఈరోజు ఏం చెప్తుండు, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అని ఒక చిన్న లింక్ పెట్టేసిండు. అయిపోయా కుర్చెక్కాక పెట్టి ఆయన ఇచ్చే 6,000లో 2,000 నేను మిగతా వేసిస్తా, వీటినే మళ్ళీ 21,000ని 3 భాగాలు చేస్తా, నేను ఇస్తానన్నది ఇదే, అది కలిపిస్తానన్న కానీ కలపకుండా కాదని అబద్ధం చెప్పాను. మళ్ళీ అబద్ధమైన నిజం ఒకసారి ఇస్తాండ 20,000 మోడీ ఇచ్చే పైసలతో కలిపి అంటే ఇయ్యడు, 3 సార్లు 3 విడతల్లో. ఇది పచ్చి మోసం. కాబట్టి సూపరు ఇది తల్లికి వందనంలో 3 అమలు అయినట్టు కాదు, 3 సగం సగం అమలైనవి. ఇక ఇంకోటి 4వది ఉచిత బస్సు ప్రయాణం ఈ నెల 15 నుంచి అట. ఇక ఆడబిడ్డ నిధి, యువగళం నిధి, ఈ 2 అయితయా చేస్తాడా అంటే చేయొచ్చు, ఇప్పుడు చేయడు. ఓట్లు ఉన్నప్పుడు 1 నెల 2 నెలలు ఇచ్చే కార్యక్రమం, ఓట్లు ఎంచుకునే కార్యక్రమాన్ని చేస్తారేమో అనుకుంటున్నారు ప్రజలు. మహిళలు ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ 2019లో ఓడిపోయే ముందు కూడా పసుపు కుంకుమ ఏదో పెట్టిండు, పెట్టి వేయండి ఓట్లు అన్నాడు, వేశారు. పసుపు కుంకుమ తీసుకున్నారు, ఏసీకి వెళ్ళి వేశారు. ఇప్పుడు కూడా అదే అయింది. ముళ్ళుని ముళ్ళుతోనే వేస్తారు ప్రజలు. మీరు ఏ ముళ్ళు ఉపయోగించారు, మోసం అనే ముళ్ళు ఉపయోగించి సూపర్ సిక్స్ పేరుతోనే ఆశలు కల్పించి ఆశల్లో ఊరేగించి వాళ్ళని ఓట్లు వేయించుకొని సీట్ ఎక్కాక రకరకాల పేర్లతోనే మోసం చేస్తుంటే ఈ మోసానికి ముళ్ళుని ముళ్ళుతోనే, మోసాన్ని మోసంతోనే గుణపాఠం చెప్తారు భవిష్యత్తులో. ఇది అమలుగా ఈ పథకాల అమలు నిజంగా సవాలే ఉంది అని చెప్పి ఒక వార్త. రైట్. ఏజెన్సీలో ప్రైవేటుకు దారులు, టాటాతో అరకు కాఫీ బ్రాండింగ్కు ఎంఓయూ, ఓయోకు టూరిజం హోమ్ స్టేట్లు, అభివృద్ధి పేరిట 21 ఒప్పందాలు, జీవో 3కి ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామని ప్రకటన. పాడేరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిన్న జరిగింది, ఆగస్టు 9. దానికి సంబంధించి 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తాడు. ఏమని చేస్తాడు, గిరిజనుల అభివృద్ధి అసలైన అభివృద్ధి అంటాడు. అట్టడుగు వర్గాలున్న గిరిజన గుడేల్లో వెలుగులు నింపాలన్నాడు. ఈ వెలుగులపైన నిన్ననే నేను మాట్లాడిన కూడా, ఈ వెలుగుల వెనక పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని అడవులపైన ఉసిగొల్పే అవకాశం ఉందని అదే జరుగుతుందట. కొండలల్లో మన్యంలో ఉండే గిరిజనుల పైన పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తలను ఉసిగొలిపే కార్యక్రమం చేస్తుండట ప్రైవేటుకు దారులు ఏజెన్సీలోకి. ఈ ప్రైవేటుకు దారుల కోసం దారులు వేస్తాడు తప్ప వాళ్ళని ఏదో బాగు చేయడానికి వేసినట్టు లేదు. ఇది వాళ్ళని బాగు చేయడానికి వేసేదైతే ఈ ఎంఓయూలు జరగవు. 21 ఎంఓయూలు జరిగినట్టు ప్రైవేట్ కంపెనీలతోనే. ఇక వాళ్ళు వ్యాపారం పేరుతో అక్కడ పోయి వాళ్ళకి స్వతహాగా ఉన్న భూముల్ని, వాళ్ళకున్న హక్కుల్ని హరించే కార్యక్రమం చేస్తారు. దానికోసమే తెలంగాణలో జీవో నెంబర్ 49 అని తెచ్చారు. 280 నుంచి 300 మన్యం గ్రామాలని, గిరిజన గ్రామాలని పారిశ్రామికవేత్తలు చేతులు పెట్టే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున నిరసన తెలిపితే ఆ జీవోని రద్దు చేసుకుంది ప్రభుత్వం తలొగ్గి గిరిజనులకి. ఇక దాన్ని ఆయన టేకప్ చేస్తాడు. ఇక్కడ శిష్యుడు వదిలిపెట్టిన దాన్ని గురువు టేకప్ చేసే కార్యక్రమం చేస్తాడు. అంటే శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి. ఆయన వదిలేస్తే ఈయన భుజాన్ని ఎత్తుಕೊಂಡು గిరిజనుల పైన పెట్టుబడిదారులు ఉసిగొలిపే కార్యక్రమం ఇదే అనమాట. ఈ బంగారు బతుకులు, బంగారు బాటలు వేయాలి, వెలుగులు నింపాలి అంటే ఇదే వెలుగులు. వాళ్ళల్లో వెలుగులు కాదు, పారిశ్రామికవేత్తల కళ్ళల్లో వెలుగులు. రైట్.
ఆంధ్రప్రభ చూద్దాం. ఇంకేడ చెప్తుండ్రు, గిరిజనంతోనే ప్రగతిగానం, అభివృద్ధి గిరులు చైతన్యంతో దూసుకుపోండి, అద్భుతాలు చేయండి, మీ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి, మా హాయంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేసినాం అంటున్నాం. మా హాయంలో, ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు, ఏ పార్టీ రాని, మా హాయంలో గిరిజనులకు పెద్దపీట వేసినాం, మా హాయంలో దళితులకు పెద్దపీట వేసినాం, మా హాయంలో బీసీలకు పెద్దపీట వేసినాం, ఇన్ని పెద్దపీటలు వేస్తాను. నాకు ఇంతమంది ఇంతమంది హాయంలో పెద్ద పెద్ద పీటలు వేసాక మళ్ళీ మీరు చేయడానికి ఆడ ఏముంది గిరిజనులకి? అంతా అయిపోయింది. ఇక పీటలే పెద్ద ఎత్తురి, ఇక పెద్ద పెద్ద పీటల మీద వాళ్ళు కూర్చొని ఉండే, కూర్చున్నాక మళ్ళీ మీరు పోయి చేసేది ఏంది? వాళ్ళ జీవితాలు వెలుగులు నింపేది ఏంది? వెలుగులు లేనిది అక్కడ. ఇదంతా శుద్ధ అబద్ధం. వెలుగులు వీళ్ళు నింపరు, పెద్దపేటలు వేయరు, ఉట్టిదే ఇది ప్రచారం. ఇదంతా బడా పారిశ్రామికవేత్తలని గిరిజన గుడాల్లోకి చొప్పించే కార్యక్రమం. కొండ ప్రాంతాల్లో, మన్యంలో, అడవుల్లో ఉండే వాళ్ళ జీవితాలు అడవితో ముడిపడి ఉన్న కొన్ని జాతుల్ని అక్కడి నుంచి పంపించే కార్యక్రమం, ఆ భూముల్ని బడా పెట్టుబడిదారులకు కేటాయించే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందులోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశలోనే పోతున్నాడు. ఇది ఆయన చెప్తుంది. 2-3 రోజుల నుంచి గిరిజనుల గుడాల్లో వెలుగులు నింపాలి, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలి, నింపుతా అంటాడు. మనం కూడా అనుకున్నాం ఈ నింపుడు కార్యక్రమం అది ఏది పారిశ్రామికవేత్తలను అక్కడ తీసిపోయి వెలుగులు నింపుతా అని వీధి లైట్లు పెట్టించి వెలుగులు నింపడం కాదు, మొత్తం భూములు కాజేస్తారు అనుకున్నాం. అటే దిశగా పోతుంది. ఇది మొత్తం ఎపిసోడ్లో మనకు గమనిస్తే ఒకటి స్పష్టంగా కనపడుతుంది. డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి, ఆయనకి రిలేటెడ్ ఇష్యూ ఇది. ఆయన ఎక్కడా కనపడ్డు. మరి ఎందుకు కనపట్టలే? దీని వెనకున్న మతలబ్ ఏంటి? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ఆదివాసీలకు సంబంధించిన అటవీ శాఖ, ఆదివాసీలు ఎక్కువ నివసించే అటవులకు సంబంధించిన శాఖని డిప్యూటీ సీఎం గారు నిర్వహిస్తాడు. కూడా ఆయనకు డైరెక్టో ఇండైరెక్ట్గా దానికి సంబంధం ఉంది. ఆ శాఖ డైరెక్ట్గా గిరిజన శాఖ మంత్రి కాకపోయినప్పటికీ అటవులు ఉంటే అటవుల్లో ఉండేది వాళ్ళే ఎక్కువ కాబట్టి ఇండైరెక్ట్గానే ఆయనకు సంబంధం ఉంది. ఆయనకు సంబంధం ఉండబట్టే ఒక అటవీ శాఖ మంత్రిగా గతంలో వెళ్ళి అనేక హామీలు ఇచ్చిన అవి అమలు కాలేదని నిన్న నిరసన తెలిపారు. ఆయన ఎక్కడ కనపడ్డు? మరి ఈ గిరిజన గుడాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లేడు? సరే, శాఖకి సంబంధం లేదా పక్కన పెడితే డిప్యూటీ సీఎం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, ప్రతి పథకాల లాంచింగ్లో ఎందుకు కనపట్ల ఆయన? దీని వెనకున్న మతలబేంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనపట్ల? రివ్యూస్లో కనపట్టలే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కనపట్లే. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ కొలిజన్ లేదు, అంటే సంకీర్ణ ప్రభుత్వం కాదు ఇక్కడ లెక్క. అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉండి ఇద్దరు ఒకటే పార్టీ. అయినప్పటికీ ప్రతి నిర్ణయంలో డిప్యూటీ సీఎం ఉంటాడు పక్కన. ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి నిర్ణయంలో ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా డిప్యూటీ సీఎం లేకుండా కార్యక్రమాలు ఉండవు మ్యాక్సిమం. మరి ఇక్కడ కొలిజన్ గవర్నమెంట్, సంకీర్ణ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. జనసేన సంబంధించి ప్రెజెన్స్ ఉండదు, డిప్యూటీ సీఎం సంబంధించి ప్రెజెన్స్ ఉండదు. ఏంది విచిత్రమైన పరిస్థితి? అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టిండా, చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టిండా? ప్రజల కోసం పార్టీ పెట్టిండా, మార్పు కోసం పార్టీ పెట్టిండా, తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ పెట్టిండా? ఇక అంత మరీ అణిగి ఉండే కార్యక్రమం అయితే, అంత ఇండిపెండెన్స్ లేనప్పుడు ఇక మీకు సొంత పార్టీ ఎందుకు? దాన్ని తీసుకుపోయి తెలుగుదేశంలో మెర్జ్ చేసి మీరు కూడా పసుపు చొక్కా వేసుకుంటే అయిపోద్ది కదా. ఇక మీరు అటెండ్ అయినా కాకపోయినా ఇబ్బంది లేదు, మీరు ఆ క్యాబినెట్లో మాత్రం అదే పార్టీ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది ఈ అభివృద్ధి గిరులట పెద్దపేట వేసిన మేము అంటున్నా. పెద్దపేటలో మరి ఏడబోయినే తెలదు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని ఉందట. ఇది పచ్చి అబద్ధం, శుద్ధ అబద్ధం. ఎందుకంటున్నా అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి గతంలో ఎవరైనా ఎస్సీ కుటుంబాల్లో, దళితుల కుటుంబాల్లో ఏది పుట్టాలని కోరుకుంటారా అని అవమానించండి దళితులను. ఒకప్పుడు దళితుల కుటుంబాల్లో పుట్టాలని కోరుకోరు అని అవమానించిన మీరు గిరిజన కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటున్నారా? ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? ఎస్, మళ్ళీ జలమాన్ ఉంటే ఇక్కడే గిరిజనుల కుటుంబాల్లో పుట్టాలని ఉందిగా, మొత్తం మీ ఆస్తులంతా దానం చేసి ఇప్పుడే పోండి, ఆడికి ఏమవుతుంది? తప్పేముంది? మీరు ప్రజల కోసమే కదా ఇప్పుడు ఉంది. మళ్ళీ జన్మ దేవుడు ఎరుగు, అది
అది ఉందో లేదో తెలవని దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న జన్మలో చేయాల్సిన కార్యక్రమం చేయండి. మీరు రాజకీయాల్లోకి వచ్చే రోజు ఏదైతే 2 ఎకరాలు ఉందో ఆ 2 ఎకరాలు ఉంచుకొని మిగతాదంతా ప్రజలకి దాన ధర్మాలు చేసేయండి. ఈ ప్రజల పైనగా మీరు ఆ స్థాయికి ఎదిగింది. మొత్తం రాష్ట్రం కాకపోయినా కనీసం కుప్పం ప్రజలకి చేయండి. మొత్తం ఆ నియోజకవర్గానికి దానం చేసేయండి. అది చేయరు మళ్ళా. కానీ మళ్ళా జన్మ ఉంటే నేను ఈ సినిమా డైలాగులు అయితే నేను మళ్ళా నెక్స్ట్ జన్మలో మీ జాతిలోనే పుడతా, ఇవన్నీ అబద్ధాలు. ఆ జన్మ దాకా ఎందుకు? ఇప్పుడు ఈ జన్మలో చేసేది చేస్తే పోయే. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. బనకచెర్లపై ముందుకెలా పర్యావరణ అంశాలతో సహా కేంద్రానికి సమగ్ర నివేదిక, సిడబ్ల్యూసీ నిర్ణయానికే నిరీక్షణ, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు, నిపుణులతో చంద్రబాబు సమాలోచనలు. బనకచెర్లపై ముందుకెలా, పోలవరంపై ముందుకెలా అంటే కేవలం బనకచెర్లపై ముందుకెలా, పోలవరాన్ని గాలికి వదిలేశారా అని ఒక డౌట్ వస్తుంది. అంటే అసలు బనకచెర్ల ఉంటుందా లేదా, అది అది వస్తుందా లే, పర్మిషన్ వస్తుందా లేదా తెలవని దానికోసం తపన పడుతుండు. ఈ బనకచెర్లతో ప్రయోజనం లేదని నీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ దానికి ఎట్లా ముందుకు పోవాలి ఇదే తపనలో ఉండు. నిదట్లో కూడా బనకచెర్లే అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. దీని వెనక 81,000 కోట్ల రూపాయల వ్యవహారం ఉంది. 81,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు, ఆ కాంట్రాక్ట్ వెనక కమిషన్లు, తెర వెనక తెరచాటు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి పదే పదే కాదనుకున్న బనకచెర్లని, రాదనుకున్న బనకచెర్లని, పాజిబిలిటీ లేదనుకున్న బనకచెర్ల కోసం ఎట్లా ముందుకెళ్ళాలని ఒకటే ఆలోచన చేస్తున్నట. రైట్. ఇది ఆంధ్రప్రభ సంబంధించి దిశ పేపర్ చూద్దాం. గిరిపుత్రుల జీవితాల్లో అభివృద్ధి సిరులో అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఆదివాసీలంటే గుర్తించేది సహజ నైపుణ్యం, సామర్థ్యం. అదనంగా లక్షల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషను. గిరిపుత్రుల జీవితాల్లో అభివృద్ధి సిరులు పండిస్తారట చంద్రబాబు నాయుడు గారు. ఈ అభివృద్ధి సిరులు 45 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో పండిస్తూనే ఉన్నారు, కానీ అవి పండట్లే. రైట్. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు, అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెబుతుండ్రు. అందరూ ఆదివాసీల జీవితాల్లో వెలుగులే నింపుతున్నారు. మరి ఎందుకు ఎలగట్లేదో అర్థం కావట్లే. అన్ని పార్టీలు అందరు నాయకులు, ఒక పవన్ కళ్యాణ్ గారు కనపట్టలే ఎక్కడ, కానీ అందరూ అంటున్నారు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలి. కనీసం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అందులో ఆయన అట్టడుగు వర్గాల కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టిన మార్పు కోసం అండు. అంత అట్టడుగు వర్గాలైన గిరిజనుల గురించి వాళ్ళు ఒక దినోత్సవం చేసుకుంటూ కనీసం శుభాకాంక్షలు తెలపడానికి బయటికి రాని పరిస్థితి. మరి ఎంత బిజీగా ఉండో అర్థం కావట్లే. ఉట్టుట్టి వాళ్ళు అందరూ వచ్చి చెప్తున్నారు, కానీ ఆయన చెప్పట్లే. రైట్. ప్రజాశక్తి చూద్దాం. సాక్షి. రైట్. ఆటవికమా రాచకం జరగని ఘటనలో వేల్పుల రాము A1గా, మరో 50 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై SC ST అట్రాసిటీ కేసు. అసలు దాడి చేసిన టీడీపీ ముఖ కళ్ళెదటే తిరుగుతున్న పట్టించుకొని పోలీసులు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాబు పోలీసు యంత్రాంగం దమనకాండ. ఆటవికం అరాచకం. రేపు 12వ తారీఖు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఉంది. ఎంత జరగాలో అంత జరుగుతున్నాడు అరాచకం. ఎక్కడ దీన్ని ఏ మీడియా కవర్ చేయట్లే. ఏ స్థాయికి పోయిందంటే పోలింగ్ బూతులు ఎవరి ఓటు వాళ్ళ పోలింగ్ బూతులు వేసుకునే పరిస్థితి లేదు, వేరే పోలింగ్ బూతులు వేయాల్సిన పరిస్థితి. భయభ్రాంతులు. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, ఏం చేస్తావో తెలియదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి టార్గెట్ పెట్టింది చంద్రబాబు నాయుడు. నువ్వు రక్తం చిందిస్తావా, డబ్బులు ఖర్చు పెడతావా, ఓటుకు 10,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, సంబంధం లేదు, గెలవాల అని ఒక టార్గెట్. గెలవండి. గెలవటానికి ప్రజలు మెప్పించే కార్యక్రమాలు ఉంటాయి, బెదిరించే కార్యక్రమాలు కాదు. భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు కాకుండా గెలిచే కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీగా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం ఉండాలి తప్ప భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇది ఆటవికం అరాచకం చేస్తాడట. ఇప్పుడు ఈరోజు ఒక ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళు ఇచ్చిండు. పోలీసుల పనితీరులో బేషుగుందట.
కర్ణాటక నెంబర్ 1 అయితే ఆంధ్రప్రదేశ్ రెండోదట. మరి ఆ రిపోర్ట్ ఎట్టొచ్చిందో నాకు తెలియదు కానీ, ఇగో ఇట్లాంటి తలకాయల బాలుంటే ఎమ్మెల్సీల పైన హత్యాయత్నాలు, దాడులు చేస్తుంటే, కూటమి పార్టీలకు సంబంధించిన ఇన్ఛార్జీల డ్రైవర్లని మర్డర్ చేసి చెన్నై లాంటి దగ్గర ఖతం చేయాలని చూస్తే, శవాన్ని కనపడకుండా చేయాలని చూస్తే, మహిళల్ని చెట్టుకు కట్టేసి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలని అవమానిస్తుంటే, గుడ్లవల్లేరు లాంటి హాస్టళ్లలో 300 సీసీ కెమెరాలు పెట్టి అమ్మాయిల బాత్రూమ్ వీడియోలు, సీసీ ఫుటేజీలు తీస్తుంటే, మహిళలపైన, విద్యార్థులపైన పట్టపగలే దాడులు చేసి, యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే, ఇవన్నీ ఒకవైపు అయితే, స్వయంగా గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు మేజిస్ట్రేట్లకి, పోలీసులకి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి, ఒక రిమాండ్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలు పాటించట్లేదు, పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా మేము చేస్తాం అని ఒక వార్నింగ్ ఇచ్చి సర్క్యులర్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి వస్తే, మొన్న మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ని అరెస్టు చేసి రిమాండ్ చేసిన విషయంలో హైకోర్టు స్వయంగా రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్నే తప్పుపడితే, మాదే తప్పు, ఇదంతా సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవటం అని చెప్పి తలంటి పోలీసులకి, మేజిస్ట్రేట్కి రిలీజ్ చేస్తే, మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్నాక, ఇంత అంటే వన్ సైడెడ్గా చట్టాన్ని పాటించకుండా పోలీసులు వ్యవహరిస్తుంటే, మరి ఇక్కడ పోలీసులు పనితీరు బేష్గా ఉందని ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏందో, ఎవరిచ్చారో తెలియదు, రాయించారా, వచ్చిందా తెలియదు. అది నాకు నవ్వు వచ్చింది అది చూస్తే. నాకంటే మేధావి ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీకంటే మేధావి ఎవరు లేరు మీరు అనుకుంటున్నారు, ప్రజలు అనుకోవాలి. మీ గురించి ఈరోజు మీ పాంప్లెట్ పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. ఇలా P4 అనే ఒక పిచ్చి పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి, పనికిమాలిన పని చేస్తుండని. మరి మీరేం మేధావి అంటున్నారు. మరి మేధావికి పనికిమాలిన ఆలోచనలు ఎట్ట వస్తాయి, పనికిమాలిన పిచ్చి ఎందుకు పట్టుకుంది అనేది ఆయన అడగాలి మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెబుతాడు, నాకంటే మేధావిడు ఉండని. రైట్. మరో జన్మ అంటూ ఉంటే ఏజెన్సీలు పుడతా, సేంద్రియ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి. మరో జన్మ ఎందుకు, ఈ జన్మలో పోయి ఆడ ఉండరాడు, గుడి చేసుకొని అయిపోద్దిగా, మొత్తం ఉన్న ఆస్తి అంతా జనాలకు ఇచ్చి పోయి అక్కడ ఉండండి, ఎవరు వద్దన్నారు. ఈ జన్మలో చేస్తున్నట్టు వద్దన్నారు. వచ్చే జన్మ అంట, అది ఉందో లేదో తెలియని దానికోసం ఇప్పుడు ఎందుకు అయ్యి. సత్వర న్యాయం, పటిష్ట పోలీసింగులో ఏపీ బేషాట రెండో స్థానం. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో రెండో స్థానం. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. నాటి పాలకుల నిర్వాహకంతో 2022లో 5వ స్థానం. కూటమి రాకతో గాడిన పడ్డ శాంతి భద్రతలు. జైలు శాఖ పనితీరులో 4వ ర్యాంకు. పోలీస్ శాఖలో మహిళల భాగస్వామ్యంలో ఏపీ టాపు. సత్వర న్యాయము, పటిష్ట పోలీసింగ్లో ఏపీ బేషాట రెండో స్థానం వచ్చింది దేశంలో. ఏంటంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ అట. మరి ఈ ఇండియా జస్టిస్ రిపోర్టులోనే జస్టిస్ లేదు. ఇంత జరుగుతున్నాక ఆంధ్రప్రదేశ్లోనే సత్వర న్యాయం జరుగుతుందని, ఇంత అరాచకం, పట్టపగలు, నిట్టనిలున వయలేషన్ జరుగుతుంటే, చట్టాలకి, హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆర్డర్లకి స్వయంగా హైకోర్టే చెప్తుంటే, మరి ఆ రిపోర్ట్ ఎట్ వచ్చిందో, దాంట్లో ఉన్న జస్టిస్ ఏందో నాకు తెలియదు కానీ వచ్చింది. అంటే ఇంతకంటే వరస్ట్ స్థాయిలో ఉన్నట్ట మిగతా దేశంలో, మిగతా రాష్ట్రాలలో అనేది అర్థమైపోతుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది. రైట్. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.